ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠభరిత కొనసాగుతుంది. ఒక పక్క బీజేపీ అయితే మాత్రం దూసుకుపోతుంది. 47 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైనట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. మన ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపు 10 ఎన్నికల సర్వేలు మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. మొత్తానికి బీజేపీకి ఎక్కువగా అనుకూలాలు ఉంటాయి. బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతోటి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. మరోపక్క కేకే సర్వే మాత్రం ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేది. కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కూడా గెలిచే అవకాశాలు లేవని చెప్పేసి ఒక కేకే సర్వే చెప్పింది. మొత్తానికి ఎన్నికల ఫలితాలపై ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమయ్యే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అక్కడ జెండా ఎగరవేయటం కొద్దిసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అనుకున్నది సాధించబోతోంది. మరోపక్క కాంగ్రెస్ 15 సంవత్సరాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు అయితే రావట్లేదు. మొత్తానికి ఢిల్లీపై కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఢిల్లీ ఎన్నికలపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ రవి, దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరి దృష్టి హస్తినా వైపు మళ్ళింది. ప్రధానంగా హస్తినా పీఠం ఎవరు కైవసం చేసుకుంటారనేటటువంటి ఉత్కంఠ అయితే అటు హస్తినా ప్రజలతో పాటు దేశ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా 3 సార్లు అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా లేదా కమలం పార్టీ వికసిస్తుందా అనేటటువంటి ఇది కూడా మరికాసేపట్లో తేలనుంది. అయితే ఇవాళ 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క పోటీ చేసేటటువంటి అభ్యర్థుల సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూమ్ల ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఈ ఈవీఎంల కంటే బిఫోర్గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ ప్రారంభించారు. అందులో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవీఎంలో భద్రపరిచినటువంటి రాజకీయ పార్టీల భవితవ్యం కూడా మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాదాపు 47 స్థానాల్లో ముందంజలో ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి వరుసగా 3 సార్లు అధికార పీఠం దక్కించుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కొంత 22 స్థానాలలో ముందంజలో కనబరుస్తూ ఉంది. అంతేకాకుండా గత 2 ఎన్నికల్లో అసలు కనుమరుగైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంత 1-2 స్థానాల్లో ఖాతా తెరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 2 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకనే అటు అవినీతిని తరిమేస్తాం అనేటటువంటి నినాదంతో వచ్చినటువంటి పార్టీ. అయితే గత 5 ఏళ్లలో అటు లిక్కర్ స్కామ్లో కావచ్చు వివిధ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ అవినీతి మరకలు అంటుకున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఉన్న పార్టీ ఇప్పుడు అధికార బావుట ఎగురవేస్తుందా లేదా మరోసారి దాదాపు 1993లో ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్నటువంటి బీజేపీ దాదాపు 27 ఏళ్ల తర్వాత మరోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా అనేది చూడాలి. ఇప్పటికే ఒక ఎన్నికల కౌంటింగ్కి కొన్ని గంటల ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అనేటటువంటి కామెంట్ చేస్తూ ఉంది. 16 మంది అభ్యర్థులకు దాదాపు 15 కోట్ల ఎరగా చూపి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అనేది కూడా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా లెఫ్టినెంట్ గవర్నర్కు దీని మీద విచారణ చేయాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే కూడా అక్కడికి విచారణ అధికారులు ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఓవరాల్గా ఈ యొక్క ఇవాళ జరగబోయేటటువంటి కౌంటింగ్ ఏ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతా ఉందో అనేది కూడా ఇవాళ మధ్యాహ్నం కల్లా తేలబోతా ఉంది రవి. రైట్, మరి కొద్దిసేపట్లో భవితవ్యం తేలుంది ఢిల్లీ. బీజేపీ అయితే మాత్రం ఆధిక్యత కొనసాగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో అయితే మాత్రం ఢిల్లీ హస్తినపీఠం ఎవరనేది తేలనుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్.